వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచన భాగాన్ని చదువుతాం. వారు వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక ప్రాంతంలో అనేకమైన అద్భుతాలు ఆయన చేయాలి అనుకున్నాడు. ఈ ప్రాంతంలో నేను ఎక్కువ అద్భుతాలు చేయాలి అని అనుకున్నాడు ఆయన. కానీ వారి అవిశ్వాసమును బట్టి, ఎవరు అవిశ్వాసమును బట్టి అంటే ఆ ప్రాంతవాసుల అవిశ్వాసమును బట్టి ఆయన అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదు. నిజానికి చేయబడాలి, కానీ చేయలేదు. కారణం ఏంటంటే వారి అవిశ్వాసము. కారణం ఏంటి చెప్పండి? వారి అవిశ్వాసము. అవిశ్వాసం ఉన్న చోట అద్భుతాలు జరగవు. అద్భుతాలు జరగాలంటే విశ్వాసం అనేది చాలా అవసరము. విశ్వాసం ఉన్న చోట్ల దేవుడు అద్భుతాలు చేయాలని చూస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో దేవుని పైన విశ్వాసం ఉంటే అద్భుతాలు చేయాలనుకున్నాడు. నీ సంఘములో దేవుని పైన విశ్వాసం ఉంటే అద్భుతాలు చేయాలనుకున్నాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటూ ఉన్నాడు. మన సంఘములో ఆయన అనేకమైన అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. కానీ అద్భుతాలు చేయట్లేదు, జరగట్లేదు. కారణం ఏంటంటే మన అవిశ్వాసమేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందుగానే మీకు విషయం తెలియజేశాను. మన ప్రాంతాలను బట్టి చూస్తే ప్రారంభ క్రైస్తవులము మనమే. విదేశాలకు వెళ్ళటంలో అందరికంటే ముందున్నవారు మనమే. ఆర్థికంగా వెనకబడిన విషయంలో, ఆత్మీయంగా వెనకబడిన విషయంలో కూడా ముందున్న వారము మనమే. వారు ఆశించుచున్నారు కానీ కూర్చుకోలేకపోతున్నారు అంటున్నాడు. సంపాదించుకోలేకపోతున్నారు. వారికి ఏమీ దొరకటలేదు. వారు ఆశించుచున్నారు కానీ వారికి ఏమీ దొరకటలేదు. కారణం ఏంటంటే మన అవిశ్వాసము. మనము దేవుని మీద పూర్తిగా ఆధారపడకపోవటము, దేవుని మీద పూర్తిగా ఆనుకొనకపోవటము. కాబట్టి ఈ దినాన్ని ఎందుకు మనము అవిశ్వాసముతో ఉన్నాము? ఎందుకు విశ్వాసాన్ని ప్రదర్శించలేకపోతున్నాము? విశ్వాసము గలవారముగా ఎందుకు ఉండలేకపోతున్నాము అనేటటువంటి విషయాలను మనము గుర్తు చేసుకుందాం. కాబట్టి మళ్ళా ఒకసారి చదవండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదు. నిజానికి అద్భుతములు చేయాలి, కానీ చేయలేదు. రెండవ మాటగా యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచన భాగం. యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది.
జరిగింది. ఆ వివాహమునకు యేసు తల్లి, యేసు ఆయన శిష్యులు పిలువబడ్డారు, ఆహ్వానించబడ్డారు. యేసు తల్లి అయిన మరియకు సమీప బంధువులు కూడా ఆ వివాహ ఇంటివారు. అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వలన, లేక జనం ఎక్కువ వస్తారని అంచనా వేయకు, వారు వచ్చిన అతిథుల వరకు సిద్ధము చేసినటువంటి ఆ ఫ్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో, ఆ ద్రాక్ష రసం ఏదైతే ఉందో అది అయిపోయింది. ఎప్పుడైతే అది అయిపోయిందో ఇంకా ఆ పెళ్లిలో అల్లరి చెలరేగేటటువంటి అవకాశం, ఆ పెళ్లిని అవమానించి హేళన చేసి చేసుకున్నారులే, సరైన ఆతిథ్యమే ఉంది, ఇది ఒక పెళ్ళేనా అని అందరూ విమర్శించేటటువంటి సమయం ఆసన్నమవుతూ ఉంది. అటువంటి పరిస్థితులలో యేసు తల్లి అయిన మరియా దీనిని అంతటినీ గమనించి యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా ద్రాక్షరసము అయిపోయింది అని ఆయనకు తెలియజేసింది. అప్పుడు వెంటనే యేసు ప్రభువారు ఏమన్నారు? ఆయన తల్లి, నా సమయము ఇంకను రాలేదు. ఈ వివాహములో ఒక అద్భుతము చేయాలంటే, ఈ ఇంటి వారి కుటుంబంలో ఒక అద్భుతం చేయాలంటే, ఈ కుటుంబంలో అవమానం జరగకుండా నేను కాపాడాలంటే నాకు సమయం ఇంకా రాలేదు. ఈ కుటుంబస్తులు ఆ అవకాశాన్ని నాకు కల్పించలేదు, ఆ అవకాశాన్ని నాకు ఇవ్వలేదు. అమ్మా, నువ్వు నన్ను ఎందుకు తొందర పెడుతూ ఉన్నావు? చూసారండి, ఒక కుటుంబం కొరకు మనము దేవునికి ప్రార్థించవచ్చు, వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళకి ఎందుకు చేయవు ప్రభు అని ప్రార్థించవచ్చు. కానీ ఆయన అంటూ ఉన్నాడు, ఆ కుటుంబానికి సహాయం చేయాలని నాకు ఉంది, కానీ నా సమయం ఇంకా రాలేదు. ఆ కుటుంబం ఇంకా మార్పు చెందలేదు, ఆ కుటుంబం ఇంకా నా మీద విశ్వాసం ఉంచలేదు, ఆ కుటుంబం ఇంకా నన్ను చేరవేడలేదు, నా మీద ఆధారపడలేదు. అమ్మా, నువ్వెందుకు తొందర పెడుతూ ఉన్నావు నన్ను? నేను అద్భుతము చేయలేక కాదు, నా సమయం ఇంకా రాలేదు. యేసు ప్రభువారు అంతకుముందు ఎక్కడ అద్భుతాలు చేసినట్లు దాఖలాలేదు. అదే ఆయన చేసిన మొదటి అద్భుతమైన కథ చివరిలో రాయబడింది. ఆ యేసు ప్రభువారి శిష్యులు ఆయనను వెంబడిస్తున్నారు కానీ అంతంత మాత్రమే తప్ప పూర్తి విశ్వాసం కూడా వాళ్ళలో లేదు. ఎప్పుడైతే ఆయన ఈ అద్భుతం చేశాడో యేసు శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాయబడింది. చివరి చదవండి. యేసు కానా అను ఊరిలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచి, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంతవరకు కూడా యేసు బోధన వింటున్నారు, యేసును వెంబడిస్తున్నారు కానీ ఆయన మీద సరైన విశ్వాసం ఉంచలేదు. కారణం ఏంటంటే ఆయన ద్వారా ఒక సూచక క్రియ కానీ అద్భుతము కానీ జరగలేదు. యేసు ప్రభు శిష్యులే సరైన విశ్వాసం ఆయన యందు ఉంచలేదు. మనము కూడా యేసయ్యను అనుసరిస్తూ ఉన్నాము, వెంబడిస్తూ ఉన్నాము కానీ సరైన విశ్వాసమును మనము ఆయన మీద ఉంచట్లేదు. కాబట్టి మన జీవితంలో, మన కుటుంబంలో అద్భుతాలు జరగట్లేదు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఆయన చేసిన మిరాకిల్స్, నాకు ఈ అద్భుతం చేశాడు, నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేశాడు అనే సాక్ష్యం వింటూ ఉన్నామా? నాకు అదే అవసరం, ప్రార్థన చేయమని అడుగుతున్నాం, ఇదే అవసరం, ప్రార్థన చేయమని అడుగుతున్నా కానీ ఆయన ఈ మిరాకిల్
నా జీవితంలో నా కుటుంబంలో చేశాడని ఒక బలమైన సాక్ష్యము. చాలా మంది చెప్తూ ఉన్నారు, కాదని అంటలేదు నేను. ఇంకా చాలా మందిలో దేవుడు కార్యాలు చేయట్లేదు. కారణం ఏంటంటే వారి అవిశ్వాసము. వారి అవిశ్వాసమును బట్టి యేసయ్య కార్యాలు చేయట్లేదు. దేవుని వలన లబ్ధి పొందుకోవట్లేదు ఆ కుటుంబాలు. దేవుని వలన ఆశీర్వదించబట్టలేదు ఆ కుటుంబాలు. వాళ్ళ భారము వాళ్ళే మోసుకుంటున్నారు. మీ భారము నా మీద మోపండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అంటే చాలా మంది ఎవరి భారాలు వాళ్ళు మోసుకుంటున్నారు, కానీ యేసు మీద మాత్రము మోపడము చేతనవట్లేదు చాలా మంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం మూలవాక్యాన్ని చూస్తే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆయన అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళితే అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి చుట్ట జనసమూహము మూగిపోయారు. గొల్లు చేసేవారు ఉన్నారు, గోల చేసేవారు ఉన్నారు, ఏడ్చేవారు ఉన్నారు. అందరికీ స్థలం ఉంది, కానీ కార్యం చేసే యేసయ్యకు, అద్భుతం చేసే యేసయ్యకు, జీవాన్ని పోసే యేసయ్యకు మాత్రము స్థలము లేదు. చూసారండి, అందరికీ స్థలం ఉంది. అక్కడ గొల్లు చేస్తూ ఉన్నారు కొంతమంది, చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. వారందరికీ స్థలం ఉంది, కానీ అద్భుతము చేసే యేసయ్యకు స్థలం లేదు. ఆయన ఒక మాట అంటాడు, స్థలమీయుడే. ఏమంటాడండి ఆయన? స్థలమీయుడే. నేను ఒక అద్భుతము చేయాలంటే, ఒక సూచక క్రియ చేయాలంటే, ఒక కార్యము చేయాలంటే నాకు స్థలం ఇవ్వాలి మీరు, నాకు అవకాశం ఇవ్వాలి మీరు. అన్నిటికీ సమయం ఇస్తూ ఉన్నారు, అన్నిటికీ అవకాశం ఇస్తున్నారు, అన్నిటికీ మీరు శ్రద్ధ చూపుతున్నారు. కార్యము జరిగించే నాకే సమయం లేకుండా పోయింది, స్థలం లేకుండా పోయింది. స్థలం ఇవ్వండి, మీ జీవితంలో అద్భుతం చేయాలండి, మీ కుటుంబంలో అద్భుతం చేయాలంటే స్థలం ఇవ్వండి అని యేసయ్య ఆర్జిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, యేసయ్యకు మనము అవకాశం ఇస్తూ ఉన్నామా? యేసయ్యకు మనం అవకాశం ఇస్తూ ఉన్నామా? చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే దేవునికి స్తోత్రం. ఇక్కడ కనాని స్త్రీ కనిపిస్తూ ఉంది మనకి. ఆమె తన కుమార్తెకి దెయ్యము పట్టిందని, తన కుమార్తెను బాగు చేయాలని యేసయ్యను తొందర పెడుతూ ఉంది, యేసయ్యను ఆర్జిస్తూ ఉంది. చివరికి విసిగిపోయి ఆయన ఒక మాట అంటాడు, చిన్న పిల్లలు తినే రొట్టె ముక్కను కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. ఇవి పిల్లలకు వేయాలనుకుంటున్నాను నా ఆశీర్వాదాలు, పిల్లలకు వేయాలనుకుంటున్నాను నా దీవెనలు. నేను వీటిని వ్యర్థపరచను, వేస్ట్ చేయను, అనవసరమైన వారికి ఇవ్వను ఈ ఆశీర్వాదాలు అనంటే ఆమె అంటుంది, చిన్న కుక్క పిల్లలు కూడా తమ యజమానిని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకుంటాయి కదా. ప్రభువా, ఒకవేళ నీ పిల్లలకు నీ ఇవ్వగా మిగిలి ఉన్నటువంటి
చేసినటువంటి ఆశీర్వాదపు ముక్కలు ఏమైనా ఉంటే, నీ పిల్లలు కాళ్ళు తన్నుకున్న ఆశీర్వాదపు ముక్కలు ఉంటే, వాళ్ళు తింటున్నప్పుడు అజాగ్రత్తగా తింటున్నప్పుడు వాళ్ళ చేతిలో నుంచి జారి పడిపోయినటువంటి ఆశీర్వాదపు ముక్కలు ఏమైనా ఉంటే, మాలాంటి దానికి పడై ప్రభువా అంటే, ఆమె కుమార్తెని కుక్క పిల్ల అన్నాడంటే ఆయన, ఆమె కూడా కుక్కతో సమానము. ఆమె కూతుర్ని కుక్క పిల్ల అన్నాడని ఆమె బాధపడలేదు, వారిని కుక్కతో పోల్చాడని బాధపడలేదు. నాకు ఎన్ని అవమానాలు జరిగినా నేను కోరుకునేది నా కూతురు బాగుపడ, నా కుటుంబంలో అద్భుతం జరగటం, నా జీవితంలో మిరాకిల్ జరగటం. అయినా పర్లేదు ప్రభువా, ఏమైనా మిగిలింటే చూడు అన్నప్పుడు యేసు ప్రభువు అంటారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఆమె విశ్వాసమును పరీక్షిస్తూ ఉన్నాడు. ఆమె విశ్వాసమును పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆమె విశ్వాసము గొప్పదిగా ఆయనకు కనిపించింది. అరే, నువ్వు ఏ జాతి అయితే నాకెందుకు, ఏ దేశమైతే నాకెందుకు, నేను అద్భుతం చేయడానికి నాకు కావలసిన క్వాలిఫికేషన్ నీ దగ్గర ఉంది, నాకు కావలసిన విశ్వాసం నీ దగ్గర ఉంది. నీ విశ్వాసమును బట్టే నీ కుమార్తె జీవితంలో అద్భుతము జరగబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు మన జీవితంలో ఏదైనా కార్యము చేయాలనుకున్నప్పుడు ఆయన మనలో విశ్వాసమును చూస్తాడు. ఆయన మనలో విశ్వాసమును చూచి అప్పుడు కార్యము చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఒకసారి ఆయన యోర్దాను నదిలో దోణి మీద ప్రయాణం చేస్తూ ఆయన ఆ దోణి అమరమున పండుకొని నిద్రపోతూ ఉంటాడు. అందులోనే ఒక మహా తుఫాను అక్కడ ప్రారంభమవుతుంది. శిష్యులందరూ భయపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. అయినా కానీ ఈయన కదలలేదు, మెదలలేదు, అలాగే ఉన్నాడు. ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా, నీకు చింత లేదా అని యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య అంటాడు, అల్ప విశ్వాసులారా అంటాడు. ఏమంటాడు? అంతేనా? లేక విశ్వాసం లేని చెడ్డ తరము వారులారా అని మరొకసారి. అంటే దేవుడు విశ్వాసమును పరీక్షిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎంతవరకు వీళ్ళు విశ్వాసం ఉంచుతారు, ఎంతవరకు తట్టుకుంటారు, ఎంతవరకు తారుకుంటారు, ఎంతవరకు నమ్మిక ఉంచుతారు అని వారి విశ్వాసమును ఆయన ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యంగా కార్యాలు జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే మన విశ్వాసాన్ని పరీక్షించే పనిలో ఆయన ఉంటాడు. మనము సన్నగిల్లిపోకూడదు, నీర్షింపకూడదు, వెనకంజి వేయకూడదు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఏమని? సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణుల వలె నీ సంతానం చేస్తాను, ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను వృద్ధి పొందిస్తాను. వాగ్దానం చేశాడు. 25 సంవత్సరాలు అయిపోయింది, ఏ విధమైనటువంటి రిజల్ట్ లేదు. అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చేసాయి, శారాకి 90 సంవత్సరాలు వచ్చేసాయి. శారాకి స్త్రీ ధర్మం ఆగిపోయింది, పిల్లలు పుడతారన్న ఆశ లేదు. దేవుని వాగ్దానం అయితే ఒక పక్క ఉంది, కానీ అబ్రహాము గాని శారా గాని శంకించలేదు. అరే మాకు పిల్లలు ఇస్తానని వాగ్దానం చేశావు, ఏమైపోయావు, ఇంకా
వారు విశ్వాసం ఉంచారు, ప్రగాఢమైన విశ్వాసం. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి విశ్వాసముగా ఎంచబడెను. కాబట్టి విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి చాలా అవసరము. ఇక్కడ శిష్యులు ప్రార్థిస్తున్నారు చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా ఏమని కోరుకుంటున్నారండి వీళ్ళు? మాకు విశ్వాసం ఉంది, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం, ఇంకా అభివృద్ధి పరచుకోవాలనుకుంటున్నాం, దాన్ని వృద్ధి పొందించాలనుకుంటున్నాం. మా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. మాకు ధనం ఈ ప్రభు అని ప్రార్థన చేయట్లేదు, మాకు బంగారం ఈ ప్రభు అని ప్రార్థన చేయట్లేదు, మాకు ఆస్తిపాస్తులు ఐశ్వర్యం ఈ ప్రభు అని ప్రార్థన చేయట్లేదు. వాళ్ళు ఏమని ప్రభువుకి వేడుకుంటున్నారు, ప్రాధేయపడుతున్నారంటే వృద్ధి పొందే విశ్వాసము కావాలి. వృద్ధి పొందే విశ్వాసము. తర్వాత వచనంలో రాయబడి ఉంది, ప్రభు అంటూ ఉన్నాడు, మీరు ఆవగినంత విశ్వాసము గలవారైతే కంబలి చెట్టుని చూచి వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ఆవగింజ పరిమాణమంత విశ్వాసము గనక మీలో ఉంటే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో సహా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడదువుగాక. ఏమండి, ఈ కంబలి చెట్టు వేళ్లతో పెకలింపబడటం అనేది ఓకే. సముద్రములో నాటబడటం అంటే అది ఏమైనా చిన్న విషయం? దాని లోతు ఎంత ఉంటుంది, ఎలా నాటబడాలి, ఎలా జరుగుద్ది, అసలు జరిగే పని అని అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే జరిగిపోద్ది అన్నాడు యేసుడు. అంటే మనలో ఆవగింజ కాదు కదా, ఆవగింజలో సగమైన విశ్వాసము కూడా లేదు. మనం ఉందని భ్రమపడుతున్నాం. ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయా? ఉంది, దేవుని శక్తి నాలో. ఆయన ఏమంటాడు దానికి? లూకాసు 17వ అధ్యాయంలో దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషించక, ఏమంటాడండి? దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషించక పరలోకమందు మీ పేరు రాయబడి ఉన్నదో లేదో చూసుకురండి. లూకాసు వార్త 17వ అధ్యాయం కదా, లూకాసు వార్త 17వ అధ్యాయం ఏమంటాడండి ఆయన? దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషించడం కాదురా బాబు, దయ్యములు మీకు లోబడినంత మాత్రాన మీరేమీ గొప్పవారు కారు. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నావో లేదో ఒకసారి చూసుకోనండి. ఆ 70 మంది తిరిగి వచ్చి సంతోషముతో యేసు ప్రభుతో చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసము కావాలి. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే బలమైన విశ్వాసము మనకు కావాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసముంచు వారు ఎవ్వరూ కూడా సిగ్గుపడరు.
ఆయన సిగ్గుపడనీయడు. విశ్వాసము కావాలి, విశ్వాసం. ఒకసారి ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ మార్గమున వెళ్ళుచున్నారని విని ఆయనతో తన సమస్య చెప్పుకుంటే మిగిలిన వారిలో కూడా ఆమె హేళనకు గురవుతారని గ్రహించి, నేను వెనకబాటును వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా నాకు స్వస్థత కలుగుద్దనేటటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము ఆమెలో ఉండి వెనుక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును టచ్ చేసిన వెంటనే యేసులో నుండి ప్రభావము బయటకు వెళ్ళి తన యొక్క వ్యాధి బాగు చేయబడి స్వస్థత పొందుకున్నది. అయితే యేసు ప్రభువారు అంటారు, నన్ను ఎవరో తాకారు, నన్ను ఎవరో తాకారన్నప్పుడు శిష్యులు అంటారు, అయ్యా ఇంత జన సమూహంలో నిన్ను ఎవరు తాకారని చెప్పమంటావంటే, అది కాదు, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళిపోయాను. నిజంగా విశ్వాసముతో యేసయ్యను తాకితే, మన ప్రార్థన విశ్వాసముతో ఆయన సన్నిధిని చేరి తాకినట్లయితే, ఆయన అనుమతి లేకుండానే ఆశీర్వాదాలు మన జీవితాల్లోకి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్త్రీ జీవితంలోకి వెళ్ళిపోలేదా? ఓ, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే విశ్వాసంతో తాగితే అలాగే ఉంటుంది. ఆమె కూడా ఆయన చేసినటువంటి కార్యమును చెప్పుకోకుండా ఉండలేక, ప్రభువా నేనే నిన్ను తాకాను అన్నప్పుడు యేసు ప్రభువారు, నేను నిన్ను స్వస్థపరచను లేదు అక్కడ. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, సమాధానము గలదానవై వెళ్ళుము. అంటే ఆ వ్యాధి వలన ఆమెకు సమాధానం అనేది లేదు, సమాధానం అనేది లేదు. ఎప్పుడైతే ఆయన ఆ వ్యాధిని బాగు చేశాడో ఆమె జీవితంలోనికి సమాధానం కలిగింది. మన జీవితంలో దేవుడు అద్భుతము చేస్తే మన జీవితంలోనికి కూడా సమాధానం అనేది వస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం బాగా, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనము విశ్వసిస్తే యేసు మనకి ఎటువంటి వాడు? అమూల్యమైన వాడు. దేవునికి స్తోత్రం. అమూల్యమైన వాడు, అమూల్యమైన వాడు. ప్రభునందు ప్రియులారా, మన పిల్లల జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు, మన జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు, మన కుటుంబాల్లో అద్భుతాలు చేస్తున్నాడు, మన సంఘాల్లో అద్భుతాలు చేస్తున్నాడు. కానీ ఇంకా అనేకమైన అద్భుతాలు చేయాలనుకుంటూ ఉన్నాడు. కానీ మనం అవకాశం ఇస్తూ ఉన్నామా? దేవునికి అవకాశం ఇస్తూ ఉన్నామా? దేవుడు అద్భుతాలు చేయలాగిన విశ్వాసము కలిగి ఉన్నామా? విశ్వాసము చూపుచూ ఉన్నామా? ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. క్రైస్తవులంటే కొన్ని విషయాల్లో నిజంగా గుడ్డివారిగానే ఉండాలి. ఏ విషయంలో? నమ్మే విషయంలో అవునంటావా కాదంటావా, జరుగుద్దంటావా జరగద్దంటావా కాదు, పూర్తిగా ఇంకా నమ్మేలాగా ఉండాలి. పూర్తిగా ఆయన యందు మనం విశ్వాసము ఉంచాలి. సగం విశ్వాసం ఉంటే కార్యాలు జరగవు, సగం విశ్వాసం ఉంటే పనులు జరగవు, సగం విశ్వాసం ఉంటే అద్భుతాలు జరగవు. బాణలు అంచులు మట్టుకు నింపబడాలని చెప్పాడైనా, బాణలు పరిపూర్ణంగా నింపబడితేనే అద్భుతాలు అన్నాడు ఆయన. ఆయన సమయము వస్తేనే అద్భుతాలు అన్నాడు ఆయన. విశ్వాసం ఉన్న చోటే
ఆయన అద్భుతాలు చేస్తానన్నాడు. కాబట్టి మన సంఘము ఇంకా బలమైనటువంటి విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారు, దృఢమైనటువంటి విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారు. ఎన్నో అద్భుతాలను మనము పొందుకున్న సంఘముగా, యేసయ్యను వినియోగించుకున్న సంఘముగా, యేసయ్యను వినియోగించుకున్న కుటుంబాలుగా. రాపత్రిక 3:23 అంటాడు కదండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మహిమను అనుగ్రహిస్తూ ఉన్నాడంట, దానిని మనము పొందుకోలేకపోతూ ఉన్నాము. దానిని పొందుకున్నట్లయితే, ఆ మహిమను పొందుకున్నట్లయితే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి ప్రభువు. కాబట్టి మూలవాక్యాన్ని మళ్ళా ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచన భాగం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. అవిశ్వాసమును బట్టి చేయలేదు. మనము అవిశ్వాసాన్ని తొలగించుకున్నాం. ఆయన ఇక్కడ అనేకమైన అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద మనం పూర్తిగా ఆనుకోలేకపోతున్నాం కాబట్టి, ఆధారపడలేకపోతున్నాం కాబట్టి, స్థిరపడలేకపోతూ ఉన్నాం. చాలినటువంటి దాన్ని సమృద్ధి లేదు మనకి. మన జీవితంలో సమృద్ధి లేదు, అన్నీ చాలినట్టుగానే. కారణం ఏంటంటే దేవుని సరైన ఆశీర్వాదాలు మన కుటుంబాలకు లేవు, మన జీవితాలకు లేవు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దేవునికి ఇవ్వడంలో కూడా వెనకబడిపోయారు చాలా మంది. దేవునికి ఇవ్వడంలో కూడా వెనకబడిపోయారు. ఇచ్చి అభివృద్ధి పొందుకలవారు కలరని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకున్న సమయాన్ని దేవునికి ఇవ్వాలి, నీకున్న ధనాన్ని దేవునికి ఇవ్వాలి, అన్నిటినీ కూడా ఆయనకి ఇవ్వాలి. సంఘానికి ఇవ్వటములో వెనకబడు, దైవజనుడికి ఇవ్వడంలో వెనకబడు. అందుకే ఆశీర్వదించబట్టలేదు, మనం దీవించబట్టలేదు. కొన్ని సంఘాల్లో చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కారణం ఏంటంటే అమెరికాలో గొప్ప గొప్ప పోస్టులు కలిగి ఉన్నారు, గ్రీన్ కార్డు కలిగి ఉన్నారు, మంచి గృహాలు కలిగి ఉన్నారు, లండన్లో గొప్ప గొప్ప జాబులు చేస్తూ ఉన్నారు, ఇంకా వేరే వేరే కంట్రీలో గొప్ప గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులు సంఘములో చేసినటువంటి బలమైనటువంటి ప్రార్థన, పరిచర్య, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కానుకలు, ఇవన్నీ కార్యరూపం దాల్చి వారి బిడ్డల భవిష్యత్తును ఆశీర్వాదంగా మార్చేశాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అనుకోవచ్చు, మనం అంత గొప్పవారమా ఏమేమోగలం. కానీ ఒక విధవరాలు 2 కాసులు ఇచ్చింది, లక్షలు వేలిచ్చిన వారి కానుకను దేవుడు గుర్తించలేదు. 2 కాసులు ఆమె ఇచ్చిన మనసును, ఆమె సమర్పణను, ఆమె యొక్క మంచి ఆలోచనను బట్టి ఆయన స్వీకరించాడు, ఆయన అంగీకరించాడు. ఇవ్వడంతో పాటు ఇచ్చే మనసు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి మన కుటుంబాల్లో అద్భుతం చేయాలి దేవుడు అని కోరుకుంటున్నాం. మన బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాం. మన సంఘాల్లో, మన సంఘంలో అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాం.
విశ్వాసము కలిగిన వారముగా, బలమైన విశ్వాసము కలిగిన వారముగా, యేసుక్రీస్తునే ఆశ్చర్యపరిచే విశ్వాసము కలిగిన వారముగా, అన్యురాలలో ఇశ్రాయేలీలలో చూడని విశ్వాసము యేసయ్య చూశాడు. కారణం ఆమె పాపాత్మురాలుగా ముద్రింపబడాడు, ఎన్నిక లేనిదిగా ఉండొచ్చు. యేసు ప్రభు కూడా చిన్న చూపు చూసి వచ్చాడు. కానీ ఆమె విశ్వాసమును బట్టి ఆమె అనంతంగా ఘనపరచబడినట్లుగా మనము విశ్వాసం కలిగి ఉంటే పాస్టర్ గారు నేను గుర్తించకపోవచ్చు, సంఘ పెద్దలు నేను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు ఏదో ఒక రోజు నిన్ను అలాగే పైకి లేపుతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి విశ్వాసము కలిగి మనము దేవుని అద్భుతాలను సవిశోద్దాము. దేవుని మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.